సార్ చూస్తున్నాం గత 2 నెలల నుంచి పరిపాలన పరిస్థితి చూస్తున్నాం. ఒక పక్క ఏమైనా అమరావతి అని లేకపోతే పెన్షన్లకు సంబంధించి 24 గంటల్లో పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలనే నిర్ణయాలు కానివ్వండి. ఇంత బాగా తీసుకుంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 2 నెలల్లోనే అంత ఆర్థిక విధ్వంసం జరిగింది, లా అండ్ ఆర్డర్ లేదు, చాలా ఇబ్బందులుగా ఉంది, అసలు రాష్ట్రపతి పాలన కావాలని అడుగుతున్నాడు. ఏంటి మీరేం చెప్తారు కామన్ మ్యాన్గా? యాక్చువల్గా విధ్వంసం అనేది ఇప్పుడు తప్పు చేసేవాళ్ళు ఆ ప్రభుత్వంలో ఉంటారు, ఈ ప్రభుత్వంలో ఉంటారు, అవి కామన్. కానీ జనాలకి మేలు ఎవరు చేస్తున్నారు అనేది మెయిన్ యాక్చువల్గా. సో రాజధాని ఆల్రెడీ పెట్టాడు, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, దాన్ని కంటిన్యూ చేయండి. మీరు ఒకసారి అక్కడ ఏదో భూములు తేడా జరిగినాయి అన్నారు, మీరు కంపెనీలు నిరూపించలేదు. మీరు కంపెనీలు తీసుకొచ్చినప్పుడు మీరు భూములు కొనుక్కొని అక్కడే పెట్టుకోండి. డెవలప్మెంట్ ఆపకూడదు కదా. ఎవరు ఇక్కడ ఉండాలి, అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలి, ఎకరాలు ఉండాలి, మధ్యస్థంగా ఉంది అన్న జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కిన తర్వాత మళ్ళీ మాట మార్చారు 3 రాజధానులు అన్నారు. కానీ 3 రాజధానులు కట్టారంటే ఏమి కట్టలేదు. అంతకుముందే ఒక్కరాయి కూడా వేయలేదు, ఒక్కరాయి పడలేదు, ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ లేదన్నారు. కానీ మీరు వచ్చి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఒక్కరాయన కట్టారా, వేసారా? వేయలేదు. జనం చూశారు, చూసి డెవలప్మెంట్ ఎవరు చేస్తారు. ఇప్పుడు ఆయన ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక ఛాన్స్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు, అట్లాగే చేస్తాడని ఇచ్చారు అవకాశం. చేయలేదనే కదా ఓడిపించారు. అంటే రాజశేఖర రెడ్డి గారు గతంలో ఉన్నప్పుడు ఆ గత ప్రభుత్వాలు ఏమైనా ఉంటే అవి కొనసాగించేవాళ్ళు, దానికి సంబంధించి అభివృద్ధి కానీ లేకపోతే ఆ సంక్షేమ పథకాలు కానీ అందే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి కూడా ప్రజావేదికకు కోల్చడం అని కానీ లేకపోతే కేవలం వ్యక్తిగత కక్షలే తప్ప నేను ప్రజలు ఒక ఛాన్స్ అడిగితే సరే నమ్మి 151 సీట్లు ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా పరిపాలన చేయాలి. ఈ రోజున 11 సీట్లకే పరిమితం చేశారంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి, అసలు ఎందుకు ఏం జరిగిందని. అవి వదిలేసి 2 నెలల్లోనే విధ్వంసం అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా అంటున్నా. అంటే ఒకటండి, చంద్రబాబు నాయుడు గారికి కూడా 23 వచ్చినాయి అంతకుముందు. కాకపోతే జనం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని చూసి జగన్ బాగా చేస్తాడని ఆశపడి ఓట్లేశారు. ఈయన ఎలా ఉందంటే ఇక నాకు ఎదురు ఉండకూడదు, ఎదురు పార్టీలు ఏవి ఉండకూడదు, అన్నిటిని నాశనం చేసి రాజరికంగా నా మాటే నెగ్గాలి, రాజరిక వ్యవస్థలా చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు అంతకుముందు చాలామంది డిబేట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేవాళ్ళు, వేరే వాళ్ళని కూడా విమర్శించేవాళ్ళు, విమర్శిస్తారు జనం, అది విమర్శిస్తారు, అది సహజం ఎక్కడైనా. కానీ ఈయన వచ్చిన తర్వాత విమర్శించే వాళ్ళని కూడా జైల్లో పెట్టేస్తాను, నన్ను విమర్శించకూడదు, నేను చెప్పిందే జరగాలి, మాట్లాడకూడదు, ఇది రాజరికం కాదు కదా, ప్రజాస్వామ్యం. తెలుసుకున్నారు కాబట్టి ఓడిచ్చారు. కానీ ఆయన ఏమంటున్నాడు, నాకు 11 సీట్లే వచ్చినా నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తా అంటున్నాడు. అసలు ఇప్పుడు సింహం సింగిల్ అది అన్నాడు, నువ్వు ఒక్కడే పోరాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఇప్పుడు నువ్వు మాట్లాడేది, నీకు టైం ఇస్తారు, నువ్వు మాట్లాడచ్చు కదా. వాళ్ళ తప్పులను ఇప్పుడు ఒకళ్ళైనా అదే వాళ్ళు చేసిన తప్పులను ఎత్తిపడవచ్చు. 100 మంది ఉన్నా అదే మాట్లాడతారు యాక్చువల్గా. నువ్వు మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు. నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు మార్పు జనాన్ని చూపెట్టావు అనుకో, రేపు పొద్దున్న నీకు ఓట్లేస్తారు. అలా కాకుండా మళ్ళీ ఏదో ఇంకా అప్పుడులాగానే మాటలతోనే టైం పాస్ చేద్దాం అనుకుంటే జరగవు. కానీ సరే మీరు అన్నట్టుగా సరే పోనీ ఆయన వెళ్ళి అక్కడ ఏదైనా వాదించాలంటే ముందు ఈయనకి సంబంధించిన ఈయన వెనకమాల ఏమి జరిగినాయి అని అవన్నీ కూడా వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఈరోజు నువ్వు తాడేపల్లిలో కట్టుకున్న ఇంటికి సంబంధించి ఎలకల పడటానికే 1,30,00,000 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టావంటే, లేదు అక్కడ ఉన్నటువంటి ఋషికొండ ప్యాలెస్లో నువ్వు నిర్మించిన బాత్రూములు, టబ్బులు అవన్నీ కూడా ప్రతిదీ బయటకు వచ్చేసినాయి. వాటికి సమాధానం చెప్పాలి కమ్మంటే రాట్లా, చెప్పాలి కమ్మంటే అట్లా, అందుకని టైంపాస్ చేస్తున్నాడు. అక్కడ ఇది జరుగుతుంది. ఇప్పుడు విషయం జరిగింది, 36 మంది ఎవరో చంపేశారు, ఇక్కడ అంతా ఇది జరుగుతున్నా అది వచ్చి అసెంబ్లీలో మాట్లాడు, ఇదిగో వీళ్ళని చంపారు, ఇలా జరిగింది చెప్పాలి. చెప్పకుండా ఢిల్లీలో ఎవరు అడుగుతారు, ఈయన్ని చేసావా లేదా, ఎవరు జరిగారని ఎవరన్నా అడుగుతారా? చెప్పాలి కదా. ఇప్పుడు సమాధానం చెప్పాలా. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితేనే జనం నమ్ముతారు ఎవరైనా. రెస్పాన్సిబిలిటీ లేకుండా నేను చెప్పిందే జరగాలంటే లేరండి, లేరు. తెలుసుకుంటే అవకాశం ఉంటుంది, తెలుసుకోకపోతే అవి జనం ఇక అంతే అండి. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకుంటే జనాన్ని నమ్ముతారు, ప్రూవ్ చేసుకోకుండా వెనకాలమైన మాటలు చెప్పి నేను జనాన్ని నమ్మేస్తాను. మాటలు చెప్తే ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, పద్దాక నమ్మరు కదా.